హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ అనే భావన చాలా మందిలో ఉంటుంది. బట్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్ కన్సిస్టెన్సీ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేషన్ అవ్వచ్చు అని చెప్పేసి మన గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. సో అసలు అది ఎలా పాసిబుల్ అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ అనే మిత్ ఇప్పటికి చాలా మందిలో ఉంది. అవునండి. దట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే కొంచెం డౌన్ ఫాల్ అవుతుంది అని వినిపిస్తుంది. అవును. సో మరి ఇలాంటి క్రూషియల్ టైంలో అసలు ఎలా బడ్జెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటారు? సో ఆ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే అండి, లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. అయితే ఎందుకని ఇదంటే ఈ యూఎస్‌తో మనకి ట్రేడ్ డీలింగ్ అవ్వలేదు. సో 25% టారిఫ్ వేశారు. సో ఎవ్రీ డే మన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏదో ఒక ఇష్యూ మీద ప్రపంచాన్ని వణికిస్తున్నారు. దాంతో ఇండియా కూడా ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి అదొక అన్సర్టనిటీగా ఉంది. ఎఫ్ఐఎస్ బాగా సెల్లింగ్ చేస్తున్నారు. సో ఇలా ఉంది స్టాక్ మార్కెట్ పరిస్థితి. సో రేపు బడ్జెట్ నుంచి ఏదన్నా పాసిబిలిటీ రికవరీ యూటర్న్ అయితే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఈసారి బడ్జెట్లో 2026 ఇండియాకి చాలా క్రూషియల్ అనమాట. 26, 27 ఎందుకంటే ఈ బుల్లెట్ ట్రైన్స్ రావటం కానీ, సో అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఫుల్ ఫోకస్ అవ్వటం, సో ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం. సో ఇవన్నిటిని ఇప్పుడు మనకి ఎప్పుడైతే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీళ్ళు చెప్తుంది ఇప్పుడు విజిబిలిటీ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈసారి బడ్జెట్ కానీ, ఈసారి ఇండియా గ్రోత్ కానీ చాలా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఎవరైనా గ్రో అవుతున్నారంటే మిగతా వాళ్ళందరికీ ఒక రకమైన ఏడుపు ఉంటుంది కదా, కామన్. ఆబ్వియస్లీ న్యాచురల్ థింగ్ అది. అలాగే యూఎస్కి మన మీద ఆ రేంజ్లో ఉందన్నమాట. కడుపు మండిపోతుంది. గ్రో అవటం వాళ్ళకి బాగా అయింది. ఓ పక్క చైనా గ్రో అవుతుంది, రష్యా గ్రో అవుతుంది, వాళ్ళతో మనం కలుస్తున్నాం. సో వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మీద ట్రంప్ గారు విపరీతమైన చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంతవరకు ఇండియా కూడా దానికి సహిస్తూ మనం గ్రో అవుతున్నాం. సో అల్టిమేట్గా ఈ ఇయర్ వరల్డ్ మొత్తానికి కూడా, అలాగే ఇండియన్స్కి కూడా ఇండియా ఏంటనేది చూపించే ఇయర్ ఇది. సో ఒక ఛాలెంజ్గా తీసుకునే టైం. కాబట్టి ఈ టైంలో మనందరం కూడా బెనిఫిట్ అయ్యే టైం అనమాట. ఈ రోజు ఉండే నాయిస్ మామూలే, బట్ ఇన్హరెంట్ గ్రోత్ కూడా రెసిస్టెన్స్ నుంచే గ్రోత్ వస్తుంది ఎప్పుడు కూడా. ఛాలెంజెస్ని ఫేస్ చేసి లైఫ్లో కూడా అంతే, ఏదైనా మనం కష్టం ఫేస్ చేస్తేనే మనం గ్రో అవుతాం. అంతేగాని మనకి ఇదైతే పెద్ద కష్టం అని చెప్పి బాధపడిపోతే మనకి గ్రోత్ ఉండదు. సో ప్రాబ్లమ్స్ వస్తేనే మనం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. సో అలాగే ఇండియాకి కూడా ఇప్పుడు ఒక టఫ్ ప్రాబ్లం మనం చాలా బాగా బ్రిలియంట్గా సాల్వ్ చేయగలం. సో విల్ గ్రో. సో మరి ఇంత క్రూషియల్ టైంలో ఏమైనా మంచి స్టాక్స్ చెప్తారా ఇన్వెస్ట్మెంట్ కోసం? డెఫినెట్గా అండి, మీకోసం ఈసారి ఒక 5 స్టాక్స్ తీసుకొస్తున్నాం. బడ్జెట్కి సంబంధించి వెరీ షార్ట్, ఒక షార్ట్ స్పాన్, ఒక 1 మంత్ టైంలోనే చూడండి. ఎందుకంటే ఇందులో బడ్జెట్లో మేజర్గా రైల్వే స్టాక్స్, అలాగే డిఫెన్స్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆర్వీఎన్ఎల్, సో రైల్ వికాస్ నిగమ్, ఇది 325 ఆ రేంజ్ ఉంది. సో ఇదొకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రైల్వే బడ్జెట్ ఈసారి చాలా బూస్టింగ్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగా తగ్గింది, 325 రూపీస్. అయితే ఏంటంటే కొంచెం స్మాల్ క్వాంటిటీస్, మీరు ఎఫోర్డ్ చేసే క్వాంటిటీసే కొనుక్కోండి. రెండోది ఐసిఐసిఐ బ్యాంక్, ఇది మన లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా 1450 నుంచి 1350 వచ్చింది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ మళ్ళీ 1450 అయ్యే ఛాన్స్ ఉంది. 1350 దగ్గర ఇక్కడ బై చేసుకోండి, మళ్ళీ 1300 కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బీడిఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది వచ్చి ప్రెజెంట్ 1400 ఆ రేంజ్ ఉంది. ఈవెన్ 1350 అలా వచ్చిన యాడ్ చేసుకోండి. టార్గెట్ 1600 దాకా ఛాన్స్ ఉంది. అలాగే టిటాగర్ రైల్వే, ఇది కూడా రైల్వే కంపెనీదే. టిటాగర్ ఇది దాదాపు 2700 ఆ రేంజ్ నుంచి ఫాలో, ఇప్పుడు 800 ఆ రేంజ్ వచ్చింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి 800. సో 1000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ అది. తర్వాత ఏయూ బ్యాంక్, ఇది ఏయూ బ్యాంక్ ఒకటి రెగ్యులర్గా కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ 960 ఆ రేంజ్లో ఉంది. ఈవెన్ 930, 920 వచ్చిన యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1050, 1100 దాకా ఛాన్స్ ఉంది. సో ఈ 5 కంపెనీలు స్టాండర్డ్గా ఇచ్చాం మీకు. సో ఇందులో మీరు చూసుకొని మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. కమింగ్ టు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చూసుకుంటే మనకి 2025లో సక్సెస్ఫుల్గా చాలా బ్యాచెస్ అయితే రన్ చేశారు. సో మరి ఇప్పుడు 2026కి వచ్చేసరికి మీరే చెప్తున్నారు ఈ ఇయర్ కొంచెం టఫ్గా ఉండే ఆప్షన్ ఉంది అని. మరి ఎప్పుడు బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు? ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా స్టూడెంట్స్కి ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు?
ఎక్సలెంట్ మేడం. యాక్చువల్‌గా ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు గానీ, లేకపోతే సంపాదించాలనుకునే వాళ్ళు గానీ 4 విషయాలు తెలుసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్‌లోనే ఈక్విటీస్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. హుహు. సో, లాంగ్ టర్మ్ అంటే ఈక్విటీసే డబ్బిచ్చేది. బట్ అదేంటంటే లాంగ్ టర్మ్ కనీసం 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ ఉంటే గానీ ఒక వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. స్టాక్ మార్కెట్‌లో మినిమమ్ 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ స్టాక్ హోల్డ్ చేస్తే గానీ అవ్వదు. ఓకే. సో, ఫస్ట్ అది తెలుసుకోవాలి. 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మినిమమ్ 5-10 ఇయర్స్ ఒక కంపెనీస్‌ని మనం పోర్ట్‌ఫోలియోని ఒక స్టాక్స్‌ని హోల్డ్ చేస్తే గానీ మనకి మంచి వెల్త్ క్రియేట్ అవ్వదు. సో, అదైతే ఫస్ట్ మీకు ఏ కంపెనీలు ఒక 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు గ్రో అయ్యే కంపెనీలేంటి? ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేద్దాం రెడీగా ఉంటాం. మన ఆ 10 ఏళ్ళు గ్రో అయ్యే కంపెనీలు కావాలి కదా! హ్మ్. దాన్ని మీకు కూలంకషంగా ఫండమెంటల్ అనాలిసిస్‌లో చెప్తాం. ఓకే. సో, అసలు ఆ కంపెనీ ఏంటి? అది ఎప్పటినుంచో ఉంది? దాంట్లో ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీటు, ఈపీఎస్ ఇవన్నీ చూస్తే మనం ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ వెల్త్ ఎంత క్రియేట్ అవుతది? హ్మ్. సో, ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ 5-10 ఇయర్స్ మార్కెట్స్ ఫాలో అవుతూ ఉంటాయి. హ్మ్. విపరీతమైన పానిక్ అవుతూ ఉంటుంది. ఓకే. అలాంటి టైంలో ఎలా నిలబడాలి? ఆ పొజిషన్‌ని అంటిపెట్టుకొని. ఎందుకంటే మన ఎమోషన్స్ ఈజీ అయిపోతాం. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ సో, సార్. మార్కెట్ 200 పడంగానే మనకి టెన్షన్ వచ్చేస్తుంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని అనుకున్నప్పుడు, ఆ కంపెనీని ఎలా హోల్డ్ చేయాలి? ఏది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు. హుహు. సో, అది రెండో పాయింట్ నేర్పిస్తాం. అది ఓకే. చాలా ఇంపార్టెంట్. ఓకే. మూడోదేంటంటే, ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఈ కంపెనీలు ఉన్నాక, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవాళ రేపు సపోజ్ మనం షార్ట్ టర్మ్‌లో సంపాదించుకోవటం ఎలా? అవును. సో, వీటిని లాంగ్ టర్మ్‌లో ఓకే. కొంత అమౌంట్ పెట్టేసుకొని వాటిని మనం పెట్టుకున్నాక, మరి షార్ట్ టర్మ్‌లో కూడా సంపాదించుకోవాలి కదా! దాన్ని టెక్నికల్ అనాలిసిస్. ఓకే. సో, షార్ట్ టర్మ్‌లో మనం ఎలా సంపాదించుకోవాలి? ట్రెండ్ ఏంటి? ఆ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలా చూడాలనేది ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే. సో, ఇది వేరు, అది వేరనమాట. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. లాంగ్ టర్మ్ అని షార్ట్ టర్మ్‌కి, షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్‌కి జంప్ అయిపోతుంటాం. సో, హ్మ్. మనకి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నేను ఏది లాంగ్ టర్మ్‌లో ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉంటున్నాం. ఏది మనం షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేస్తున్నాం. ఓకే. ఈ కన్‌ఫ్యూజన్ వల్లే చాలామంది లాస్ అవుతున్నారనమాట. సో, ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో ఏంటంటే దీనిలో టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఇదేంటంటే మూవింగ్ యావరేజ్ నుంచి ఎంఏసీడీ అని, హిస్టోగ్రామ్ అని, స్టోకాస్టిక్స్ అని, తర్వాత ఏటీఆర్ బ్యాండ్స్ ఓకే. ఇవన్నీ ఈ షార్ట్ టర్మ్‌లో మనం సంపాదించుకోవడానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అర్థం చేసుకుంటే మనకి మనీ వస్తది. చాలామంది అన్‌ప్రొఫెషనల్స్ ఏంటంటే ట్రెండ్‌కి ఎప్పుడు ఎగనెస్ట్‌గా ఉంటాం. కాబట్టి ఎప్పుడు లాస్ అవుతూ ఉంటాం. సో, ఓకే. అలా కాకుండా ట్రెండ్‌తో పాటు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే. తర్వాత నాలుగో బేసిక్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మన మనీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? హ్మ్. సో, మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు ఎలా సంపాదించాలో నేర్పిస్తాం. అలాగే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మా మన అమౌంట్ ఎలా కాపాడుకోవాలి? అది ఓకే. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, ఈ 4 పాయింట్లు మొత్తం చాలామందేంటంటే 4 పాయింట్‌లో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా లాస్ అయిపోతున్నాం. హ్మ్. సో, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీ ఎందుకు కొనుక్కోవాలి? చాలామంది షార్ట్ టర్మ్‌ని లాంగ్ టర్మ్ అనుకుంటాం. ఇప్పుడు యెస్ బ్యాంక్ ఉంది. అది రూ. 20 ఉంది. అది నేను లాంగ్ టర్మ్ అనుకుంటాం. అది కాదు. లాంగ్ టర్మ్ అంటే కంపెనీ గ్రో అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి హిందుస్థాన్ జింక్ అని, హిందుస్థాన్ కాపర్ ఇలాంటి కంపెనీస్ గ్రో అవుతున్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నాయి. సో, అలాంటి కంపెనీస్‌ని ఐడెంటిఫై చేయటం ఎలా? సో, వాటిల్లో ఎలా ఉండాలి? లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఈ మధ్యలో ఈ యొక్క డిస్టర్బెన్స్‌లన్నీ నాయిస్ అంతా కూడా మార్కెట్‌లో విపరీతంగా ఫాలో అవుతుంటాయి, పెరుగుతుంటాయి. వీటన్ని తట్టుకోవడం ఎలా? ఇది రెండోది. తర్వాత షార్ట్ టర్మ్‌లో ఎలా సంపాదించాలి? షార్ట్ టర్మ్‌లో ఏంటి అటు బయింగ్ చేయొచ్చు, ఇటు సెల్లింగ్ చేయొచ్చు. హుహు. తర్వాత సెల్లింగ్ ఏంటంటే నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, ఫీచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ టూల్స్‌ని వాడుకొని మనం అటు మార్కెట్ డౌన్ అవుతున్నా సంపాదించుకోవాలి. అటు అప్ అవుతున్నా సంపాదించుకోవాలి. సో, ఇవన్నీ కంపల్సరీ నేర్చుకుంటేనే ఈ మార్కెట్‌లో మనమంటూ కొంత సంపాదించగలం. వెల్త్ క్రియేట్ చేయగలం. సో, స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటది సార్. నాట్ ఓన్లీ యంగ్‌స్టర్స్ కావచ్చు, బట్ హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవాలనిపిస్తది. రిటైర్మెంట్ పీపుల్‌కి అవునండి. గూడా ఉంటది. అవును. ఎల్ఐసీ ఏజెంట్స్‌కి కూడా అవును. నేర్చుకోవాలనిపిస్తది. బట్ టైం అనేది ఫిక్స్‌డ్‌గా పెట్టుకోలేరు. ఆఫ్‌లైన్‌కి రాలేకపోతారు. సో, మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ కోర్సెస్ బోత్ ఆర్ అవైలబుల్‌లోనే? అవునండి. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మీరన్నట్టు ఆన్‌లైన్ ఇవాళ ఏమైందంటే చాలా ఫాస్ట్‌గా అడ్వాంటేజ్ చాలా ఉంది. ఇప్పుడు హ్మ్. ప్రతి వాళ్ళు వచ్చి ఆఫీస్‌కి రాలేని పరిస్థితి యెస్. ఉన్నారు. యెస్. సపోజ్ యూఎస్ క్లయింట్స్ కానీ, ఔట్ ఆఫ్ హైదరాబాద్ క్లయింట్స్ చాలామంది కూడా రైట్. ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది. ఈవినింగ్ రేపు కొత్త బ్యాచ్ రేపు మండే స్టార్ట్ అవుతుంది.
సో ఈవినింగ్ 8 to 9 క్లాసెస్ ఉంటాయి. 9:30 8 to 9:30 క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్. అలాగే ఎవరైతే ఈ రెగ్యులర్గా మండే టు ఫ్రైడే కనుక వాళ్ళు కనుక అవైలబిలిటీ లేకపోతే వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే కూడా చెప్తాం అనమాట. ఓకే. సో యూఎస్ క్లయింట్స్ ఎవరైనా కానీ లేకపోతే బాగా నైట్ టైం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సాటర్డే సండే కూడా మీకు క్లాసెస్ తీసుకుంటాం. సో Okay. కాబట్టి 2 రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, స్పెషల్ క్లాసెస్, వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ కన్వీనియంట్ అయితే ఆ కన్వీనియంట్లో చూస్ చేసుకోవచ్చు. సో డైలీ 1.5 అవర్ అలా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే థియరీ చెప్పడంతో పాటు ప్రాక్టీస్ కూడా మీ చేత చేపిస్తాం మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం, మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి అంటే మీ అందరం కూడా ఏమవుతామంటే ఇప్పుడు సపోర్ట్ అని ఒక విషయం చెప్పానుకోండి, అక్కడ చూపించాలి సపోర్టు, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో Okay. చాలామంది వేరే ఏ ఇన్స్టిట్యూట్లు కూడా మీకు ప్రాక్టీస్ కానీ టైం ఇవ్వరు. అవును. మీరు ఇంట్లో చేసుకోండి అంటారు. మేము అలా కాకుండా మళ్ళీ ఇంకొక 1 అవర్ ప్రాక్టీస్ చేపిస్తాం మీతో. ఓకే. సో మా ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ప్రాక్టీస్ చేపిస్తారు, నేను థియరీ చెప్తుంటాం. సో తర్వాత లైవ్ మార్కెట్లో మీకు మీ కళ్ళ ముందు ట్రేడ్ చూపిస్తాం. సూపర్ అయితే. సో యెస్. ఇప్పుడు ఏదో థియరీ చెప్పేసేసి మీరు చేసుకోండి అంటాం కదా, మన కళ్ళ ముందు అక్కడ ట్రేడ్ కనపడాలి. ఇంట్రాడే అంటే ఇంట్రాడే, పొజిషనల్ ట్రేడ్ అంటే పొజిషనల్ ట్రేడ్. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఊరికే ఇదేంటంటే సార్ జస్ట్ లైక్ డ్రైవింగ్ లాగా, కుకింగ్ లాగా అనమాట. ఇప్పుడు మనం చెప్తే అవ్వదు, దాన్ని ప్రాక్టికల్గా చేయించాలి. ఓకే. సో ఆ డ్రైవింగ్ ఎలాగో ఈ ట్రేడింగ్ కూడా అంతే. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. చేయించాలి. దాంట్లో మీకేంటంటే మీకు మేము అడ్వైజరీ ఇచ్చి ఈ లైవ్లో ట్రేడ్ చేయించి మీ చేత మీ అకౌంట్లో ట్రేడ్ చేయించి ఆ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయించి, ఓకే. సో మీరు ఆ రిస్క్ రివార్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో మీ చేత మళ్ళీ మేము ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంతా. థియరీ చెప్పాక అందరం థియరీ చెప్తాం, కానీ థియరీ చెప్పడం కాదు, ప్రాక్టీస్ చేయించి మీరు సక్సెస్ అయ్యేదాకా మీతో మేము ఉంటాం. సో ఆ చెయ్యి వదలరంటారు. వదలమండి. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మరి మాకైతే అడ్రస్ కంపల్సరీగా కావాలి కదా సార్? సో అడ్రస్ ఏంటంటే మేము నిజాంపేట, కూకట్పల్లి నిజాంపేట అండి. రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్. సో కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51, శ్రవంతి నిలయం, 2nd ఫ్లోర్. సో మా నెంబర్స్ వచ్చి 9000 83855, అలాగే 8008968277. ఇటు కాల్ చేయండి. రేపు మండే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మేము చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్లో ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరెవరు సెట్ అవుతారు, మీరు అన్నట్టు ఇప్పుడు రిటైర్మెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏంటంటే ఫండ్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఇంకా బాధ్యతలు తీరవు. అవును. వాళ్ళకి వయసు కూడా ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీరు ఎలా ప్రాక్టీస్ మేము థియరీ చెప్పేసి వాళ్ళు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఇప్పుడు వేరే జాబులు చేసి ఆ జాబ్లో ఇప్పుడు స్ట్రెస్ ఇదంతా అండ్ దట్ టు ఆ ఎక్స్పీరియన్స్ కి వేరే జాబ్ కి వెళ్ళలేరు కూడా. వెళ్ళలేరు. Yes. సో అలాంటి వాళ్ళు ఇది ఆపర్చునిటీ కింద తీసుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ కానీ, లేకపోతే ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ జాబ్ హౌస్ వైఫ్స్, వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ పిల్లల కోసం జాబ్ మానేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక రైట్ పే అనమాట. మా ఆఫీస్లో కూడా లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడిస్తాం, నాతో మాట్లాడచ్చు మీరు. వాళ్ళకు కూడా 9 to 3:30 మార్కెట్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ 3:30 తర్వాత ఫ్రీ అయిపోతారు. ఈవినింగ్ మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా బాగా సెట్ అవుతారు. సో మాకు ఎక్కువ మంది ఏంటంటే ఈ రిటైర్డ్ పీపుల్ కానీ, ఈ హౌస్ వైఫ్స్, ఆ తర్వాత ఏంటంటే వర్కింగ్ పీపుల్, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఈ జాబ్ టెన్షన్ ఉంది. సో ఇప్పుడంతా కూడా అందరికీ జాబ్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సెకండ్ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కావాలి. కాబట్టి వాళ్ళు నేర్చుకొని ఫ్రీ టైంలో పొజిషనల్ ట్రేడ్స్ చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఇలాంటి ప్రొఫెషన్లో కనుక మీరుంటే మీకు మేము రియల్గా హెల్ప్ చేస్తాం. మీరు రండి, నేర్చుకోండి. ఎందుకంటే నేర్చుకోకుండా దీనిలో ఏమవుతుందంటే లక్షలు పోతాయి, మనకు తెలియకుండా చాలా లాస్ అవుతాం. సో అన్ని వేలు లాస్ అయ్యే బదులు దీనిలో పద్ధతి ఉంది, దాని ప్రకారం మనం చేసుకుంటే మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు. సో బిఫోర్ దట్ మీరు చెప్పినట్టు ఎల్ఐసి ఏజెంట్స్ దగ్గరే ఫండ్స్ కాదు, ఇప్పుడు చాలా మంది దగ్గర కూడా బిజినెస్ మ్యాన్స్ దగ్గర కూడా ఫండ్స్ ఉంటాయి, బట్ టైం ఉండదు. సో అలా టైం లేని వాళ్ళు ఎవరైనా ఫండ్ మేనేజ్మెంట్ చేస్తే బాగు అని వెయిట్ చేస్తుంటారు. సో గౌనికపాటి ట్రేడింగ్ అకాడమీలో ఆప్షన్ ఉందా? డెఫినెట్గా అండి, ఉందండి. యాక్చువల్గా మేము ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే మేము మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ ఉంది మాకు. సో దానిలో మేము వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో ఏదైతే మేము అడ్వైజరీ ఇస్తామో అది మీకు పంపించి మా వాళ్ళు మీకు ఫోన్లో కాంటాక్ట్ చేసి మీకు ట్రేడ్ చేపిస్తారు. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం జరుగుతాయి. సో
సో కాల్ ఆన్ ట్రేడ్ చేస్తాం, ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీరు యాప్లో చూసుకోవచ్చు అనమాట, ఎంత కొన్నాం, ఏం జరుగుతుందని. అంత ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా అక్కడ ఆర్డర్ రాగానే ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. సో మీకు తెలియకుండా ఏం జరగదు. బట్ మీకేంటంటే టైం ఉండదు కాబట్టి ఇక్కడ చేసుకోవటం ద్వారా మా దగ్గర ఆ ఫండ్ని ఇవ్వటం ద్వారా మీకు కరెక్ట్గా ఆ ఫండ్ని పార్కింగ్ చేయటం కానీ, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం ఇవన్నీ చేస్తాం అనమాట. ఇంకొక బ్యూటీ విన్నాను సార్ నేను గానుపాటి ట్రేడింగ్ అకాడమీలో మంచి అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇస్తారు అని విన్నాను. అవును. సో ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు మీరు? ఇది ఏంటంటే అండి, అడ్వైజరీ సర్వీసెస్ ఏంటంటే చాలామంది సపోజ్ ట్రైనింగ్ తీసుకోలేని వాళ్ళు, మాకు అంత టైం లేదు అనే వాళ్ళు ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ట్రేడింగ్ మీద ఐడియా ఉంది. ఓకే. సో వాళ్ళకి రైట్ అడ్వైజ్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. సో అందుకని ఏంటంటే మీ అడ్వైజరీ సర్వీసెస్ అనేది కూడా ఉంది మాకు. సో మాకేంటంటే మీకు ఎక్కడ కొనాలి, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ ఇవ్వగానే దాన్ని చూడంగానే ఒక అడ్వైజ్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కొన్నాము, ఇక్కడ కొనండి, ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్ అని ఇచ్చామనుకోండి, ఇంకా వాళ్ళ క్లారిటీ ఉంటుంది అనమాట. జస్ట్ మా ట్రేడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు. ఓకే. సో అలా చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ ఫాల్లో కూడా మేము సెల్ కాల్స్ ఇస్తుంటాం. ఓకే. మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో బై కాల్స్ వస్తాయి, మార్కెట్ ఫాల్ అవుతుంటే సెల్ కాల్స్ వస్తాయి. సో మీకు ఏంటంటే ముందు మనకి అడ్వైజరీ తీసుకోవటం వల్ల ఏంటంటే మనం ఈ లాస్ని యాడ్ చేయటం, యావరేజ్ చేసుకొని హెవీ లాస్ అయిపోతారు. మీరు అడ్వైజరీ లేకపోతే ఏంటంటే దాని మీదే మనం సంపాదిద్దామని చెప్పి చాలా ఆప్షన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చాలా యాడ్ చేస్తుంటారు. అలా కాకుండా అది ఓకే, ఒక లాస్ అయితే అయిపోయింది, ఇంకో దానిలో మనం తెచ్చుకోవచ్చు ఓకే. అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది అనమాట. ఓకే. సో మీరు ప్రొఫెషనల్ అవుతారు. సో ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే మేజరు డబ్బులు వచ్చే పోయే కాదు, మనం కరెక్ట్గా చేస్తున్నామా, ఒక ట్రేడ్ని స్టాప్ లాస్, రిస్క్, రివార్డ్ అనేది మనం జాగ్రత్తగా చూసి చేసుకోవటం ఇంపార్టెంట్. అది మీకు ఈ అడ్వైజరీ సర్వీసెస్ వల్ల మీకు బాగా యూజ్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank సో స్టాక్ మార్కెట్ లెర్నింగ్లో కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీ రావాలంటే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ గానుపాటి ట్రేడింగ్ అకాడమీ. సో ఈ మండే నుంచి బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.